నమస్తే, వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి మంచి వార్తలు పట్టుకొచ్చేసిన. చలో ఆలస్యం చేయకుండా వార్తలు చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుకు షాకుల మీద షాకులు, పరువు తీస్తున్నారు సొంత పార్టీ నేతలు. మాస్ మల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ కోసం లక్షలు, ఇవెక్కడి డబ్బు రాజకీయాలు. భయపెడుతున్న పులులు, ఎక్కుతున్నారు జనాలు. పుతిన్ కు కాల్ చేస్తున్న పాల్. హలో పుతిన్, బాగున్నావా? తెలుగుదేశం పార్టీల చంద్రబాబు దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసు, నారాయణ, కొల్లు రవీంద్ర, ప్రతిపాటి ఇంకా మిగిలిన టీడీపీ లీడర్లు అందరికందరూ పొద్దున లేస్తే మైకులు పట్టుకొని సైకిల్ గురించి గప్పాలు కొడతారు. సర్కార్ మీద బురస జల్లుతారు. వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేదే చూస్తున్నాం కదా. అయితే టీడీపీలా అందరు అసొంటోళ్ళే ఏం లేరుల్లో, కొందరు నిజాలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఇట్లా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలపాటి గారు అదర్సు మనసులేం లేకుండా, మాట మార్చకుండా, చంద్రబాబుకు భయపడకుండా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టిండు. మరి మీరు ఇంతగానం గొంతెత్తి బహిరంగ సభలో జగనన్న చేస్తున్న అభివృద్ధి గురించి, రాష్ట్రం మీద ఆయనకున్న కమిట్మెంట్ గురించి చెప్తుంటే మీ గురువు చంద్రాలకి ఎందుకు అర్థమైతలేదో ఏమో ఆయనకే తెలవాలి. గానీ మీరైతే ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మనసులో ఏమున్నదో, టీడీపీ నేతల అంతరంగాల్లో కూడా ఏం చర్చ జరుగుతున్నదో, మళ్ళీ ఎవరు రాష్ట్రానికి సీఎం అయితే మంచిగుంటుందో బరాబర్గా బహిరంగ సభలో మీ ఆత్మ సాక్షిగా బయట పెట్టిండ్రు. అయినా ఈ ప్రభుత్వం చేస్తున్న పని అట్లున్నది కాబట్టి మీరు చెప్పిర్రు. ఇంతకు ముందు లెక్కన కాకుండా ఇంటింటికే పెన్షన్లు పోతున్నాయి, రేషన్ బియ్యం పోతున్నాయి, సర్కారు బడులు కార్పొరేట్ బళ్ళ కంటే మంచిగా తయారైనాయి. ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మనం మాట్లాడకపోయినా మన మనసు ఒప్పది కదా. అందుకే ఆళ్లపాటి గారు అట్లా మాట్లాడుంటారు. నిజంగా ఆళ్లపాటి మాటలు విన్నాక అగో ఈయనేంది ఇట్లా మాట్లాడుతున్నాడు, మన పార్టీ లీడర్ కదా అని చంద్రాలు అనుకోవచ్చు. అయినా చంద్రాల గురించి ఏమన్నా ఉంటే కదా మాట్లాడనీకి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడేం అభివృద్ధి అనేది కళ్ళ ముంగడ కనిపిస్తున్నది. అందుకే ఆలపాటికి తెలియకుండానే ఆయన నోటి నుంచి మాటలు వచ్చుంటాయి. కానీ చంద్రబాబుకు ఓట్ల ముంగట షాకుల మీద షాకులు బలే అవుతున్నాయి. పోన్రి, ఇప్పటికైనా పెడుతున్న రా కదలిరా సభలకు జనం ఎవ్వరు వస్తలేరు. ఇంకో దిక్కు జనసేన టీడీపీ పొత్తులు చేయబట్టి సీట్ల గట్టిగానే నడుస్తున్నాయి. దానికి తోడు మొన్న స్టేజ్ నుంచి కింద పడవేయండు. ఇక ఇప్పుడేమో ఆయన ముంగట్నే ఇట్లా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ లీడర్లే పొగుడుతుండేసరికి పాపం చంద్రబాబు ముఖ చిత్రం ఏమై ఉండొచ్చు అంటారు. సేమ్ ఇటనే ఉండొచ్చు పో. మల్లారెడ్డి అంటేనే ఒక మ్యాజిక్. మల్లారెడ్డి పేరు వినబడితే ఒక మ్యాజిక్. మరి మల్లన్న దగ్గర ఏ మంత్రం ఉన్నదో ఏమో తెలియదు. కానీ కారు పార్టీలుండి మంత్రిగా చేసినప్పుడు అట్లనే వెలిగిపోయిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అట్లనే వెలిగిపోతున్నాడు. ఇంకా ముఖ్యంగా మైకు పడితే చాలు ఏహే ఎక్కడిది మస్త్ అంటే మస్తు జోకులు చేస్తాడు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పనితనం ఎట్లున్నదో మల్లన్ననే అడిగి తెలుసుకుందాం. మల్లన్న నమస్తే, ఎట్లుంది చెయ్యి గుర్తు పాలన? కాళ్ళు మొక్కిన దండం పెట్టిన ఆరుగారెడ్డి వద్దు నాయనో. ఓ ఓ ఓ మల్లన్న, ఏమైందే అంతగనం రాగం తీసి పాడుతున్నావు? ఇదంతా టెంపరరీ ప్రభుత్వం, నిలబడది. సరే, ప్రభుత్వం ముచ్చట కొద్దిసేపు పక్కన పెడదాం. నీ నియోజకవర్గంలో ఎట్లుంది ముచ్చట? మీకు మల్లన్న ఉన్నాడు, మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. పాత మల్లన్న సినిమా చూపిస్తావా, లేకుంటే నువ్వే హీరో అవుతావే? దుర్మార్గం. దుర్మార్గం ఎందుకు అవుతుంది అన్న? నువ్వు పొలిటీషియన్ కంటే హీరోగానే మంచిగుంటావు. నా జీవితం ధన్యమైపోయిందన్న, ధన్యమైపోయింది. ఆహా, ఎందుకే అన్న జర చెప్పరా? అదే నా జన్మ ధన్యమైపోయిందన్నా మీకు సేవ చేసినందుకు. ఓహో, పబ్లిక్ కు సేవ చేసినందుకా? కొడుకులైనా, కోడళ్ళైనా, అక్కలైనా, చెల్లెళ్ళైనా, బావలైనా. ఇక ఇదంతా ఓకే గాని మీ పార్టీని రేవంత్ రెడ్డి సారు బొంద పెడతా అని అన్నాడు. దాని మీద నువ్వెందుకు రియాక్ట్ కాలేదే? మీకు తొందరనే బొందబెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొందబెట్టేటోడు ఢిల్లీలో ఉన్నాడు. ఇండియా కూటమి మొత్తం చీలిపోతున్నది కదా, వచ్చే ఎన్నికలు ఎట్లుండబోతున్నాయే? రాహుల్ గాంధీ ఒక్కడే కాత సల్లగుండా ఏకదంగా రాగాలు తీసి పాటలు పాడుతున్నాడు కదా. అవు మల్లన్న, మీరు ఖజానా ఖాళీ చేసిపోయినరట, ఎందుకే? అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు.
మీరు అప్పులు చేసిండ్రని వాళ్ళంటుంటే మళ్ళా నువ్వు వాళ్ళని అప్పులు చేయమంటావేందే? అయ్యో రాములా, మల్లన్న మేడ్చల్ గురించి కాదే నేను అడిగింది. మల్లన్న ఫ్లో మొత్తం మారిపోతున్నది. ఓ మల్లన్న, నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నవే? దేశంలోనే ఒక చరిత్ర మల్లన్నది. అబ్బా, నీ చరిత్ర తెరిచిన పుస్తకమే మల్లన్న. మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మ బాబోయ్, చూడబోతుంటే ఏదో పంచాది పెట్టేటట్టే కొడుతున్నది. ఇంతకు నీ రాజకీయం ఎట్లా నడుస్తున్నది? నా జీవితమిగా ఈ ప్రజాసేవకి అంకితం అన్నాను. అబ్బర బిడ్డో, చూడబోతుంటే గట్టిగానే చేసేటట్టు కొడుతున్నావు రాజకీయాలు. సరే ఉంటేనే మల్లన్న, మళ్ళీ పరి కలుసుకుందాం. తెలంగాణలో ఏం నడుస్తున్నదయ్యా అంటే అవిశ్వాసాలు నడుస్తున్నాయి. అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మున్సిపల్లల్లో ముసలం పెట్టుకొని మాటకు మాట అనుకుంటా కొట్టుకునేదాకా పోతున్నారు. ఆల్రెడీ మొన్న సూర్యాపేటల కీసులాట ఎట్లయిందో కూడా చూసినాం కదా. ఇంకా 2-3 అయ్యేటట్టు కొడుతున్నాయి. కానీ ఇక ఇదంతా పక్కన పెడితే వేరే దగ్గర ఇంకో పంచాది చూడుండ్రి ఎట్లున్నదో. వామ్మో, ఇంత డబ్బా సినిమా సీనుకు మించిపోయింది కదా. అయినా పోలీసుల ముంగట ఇంత విచ్చలవిడిగా పైసల పంచాయతీ ఏంది? ఎక్కడివి పైసలన్నీ అని అంటే మనం పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట మండలం పోవాల్సిందే. సింగిల్ విండో చైర్మన్ చంద్రారెడ్డి మీద అవిశ్వాసం పెడితే అది నెగ్గేసరికి వైస్ చైర్మన్ ఉన్న సంపత్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పచెప్పిర్రట. ఇంకోవైపు డైరెక్టర్ ఉన్న తిరుపతి అనే వ్యక్తి కూడా చైర్మన్ పదవికి గట్టిగానే పోటీ ఇచ్చి మనిషికి 30,000 ఇచ్చేటందుకు ఈ పైసలను తెచ్చేసరికి అటు దిక్కున్న సంపత్ తిరుపతి 30,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తా అనేసరికి 2 వర్గాలు ఇట్లా విడిపోయి పైసలను మొత్తం ఇట్లా చెల్లా చెదిరి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో పంచాయతీ ఒడిచిపోయినా ఇప్పుడు క్యాంపు రాజకీయంలో టిస్టుల మీద టిస్టులు నడుస్తున్నాయట. సంపత్ మనిషికి 1,00,000 చొప్పున 10 లక్షలు ఇస్తానన్న మాటను ఛాలెంజ్ గా తీసుకున్న తిరుపతి నేను కూడా 10 లక్షలు ఇస్తాననేసరికి ఇంకో దిక్కు ప్రెస్టేజ్ గా ఫీల్ అయిన సంపత్ తగ్గేదేలే అని 15 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసిండట. మరి దీంట్లో ఎవరు పైసలు ఇస్తారో సభ్యులు ఎట్టుపోతారో కానీ వీళ్ళకి మాత్రం డబ్బులు ఎక్కువైనాయిపోండి. ఎంత దర్జాగా ఏకంగా ఆఫీస్కి వచ్చి ఇట్లా పైసలను ఆఫర్ చేస్తున్నారంటే సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారో వాళ్ళకే తెలవాలిగా. వామ్మో పులి, అగో అటు వచ్చింది, అగో అగో ఇటు వచ్చింది. వామ్మనే, ఇగో ఇటు వచ్చింది, ఇటు వచ్చింది, ఇటు వచ్చింది. వామ్మో, అగో ఏమైంది పిల్లకు? వార్తలు చదివే స్టూడియోలకు పులేట్ నుంచి వస్తుంది, మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే అని మీరు అనుకోవచ్చు. కానీ ఏలూరులా సేమ్ ఇట్లనే భయపడే పరిస్థితి ఉన్నది కొందరు రైతులది. చెట్టు కొమ్మల్లో కూర్చున్న ఈ అన్నం చూస్తున్నారా? ఈయనేదో పండ్లు తెంపేదందుకో కొమ్మలు కొట్టేదందుకో కాదు మీదికి ఎక్కింది. పులిని చూసి భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఇట్లా చెట్టు ఎక్కి కూర్చున్నాడట. చెప్పండి అన్నలు, అసలు ఏం జరిగిందో. మాకు ఇక్కడ సబ్ స్టేషన్ పరిధిలో వేరే రైతు ఫోన్ చేసి మేము వెళ్ళి చూస్తాం సార్. అక్కడ చూడండి సార్, అది ఎర్లీ మార్నింగ్ వచ్చినాయి సార్. అవి మార్నింగ్ 6:30, 7 ఆ టైపులో వెళ్ళింది సార్ ఇటు మార్నింగ్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండల్ రామసింగవరం శివార్లో 3-4 రోజుల నుంచి ఒక పులి తిరుగుతున్నదట. అయితే అన్న రోజు లెక్కనే పొద్దుగాలనే బర్రెలు ఆవుల పాలు విండేదందుకు పోతే దూడగా అనిపిస్తలేదట. అరే ఇక్కడనే ఉండాల్సిన దూడ ఏడికి పోయిందని చూస్తే పులి ఎత్తుకపోతున్నదట. ఆయనతో పులి అన్నం చూసి గాండ్రించేసరికి భయపడి ఇట్లా చెట్టెక్కి ఇంట్లో ఫోన్ చేస్తే వీళ్ళందరూ వచ్చిర్రు అన్నట్టు. అప్పటికే వీళ్ళ సప్పుడిని పారిపోయిందట పులి. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు బోన్లు పెట్టి వెతుకుతున్నారు. ఏపీఎఫ్డిసి ప్లాంటేషన్స్లో అక్కడ పాదముద్రికలు గుర్తించడం జరిగింది. అది లాస్ట్ పాయింట్గా నిన్న. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేసినాము. డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సిసిఎఫ్ సార్ ఒక టీమును ఫామ్ చేసినారు. ఈ టీంలో కానీ జాగ్రత్తనే రైతన్నలు, ఆ పులి చిక్కేదాకా జర ఒంటరిగా బయటికి వెళ్ళకుండ్రి సరేనా. ఈ పులి కథ ఇట్లుంటే గిజ్జుడండి.
చూసినరా పులి పిల్ల ఎట్లా చెట్టు ఎక్కుతున్నదో. దీని తల్లి పులి చెట్టు మీద ఉండేసరికి ఈ పిల్ల పులి కూడా దాని దగ్గరికి పోయిందన్నట్టు ఇట్లెక్కి. అయితే మొదట చెప్పిన పులి ఈ పులి అయితే ఒక్కటి కాదు, ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్ పులి. కానీ ఏందో ఏమో పోన్రి, ఈ మధ్య మస్తు పరిశాన్ చేస్తున్నాయి మూగజీవాలు పబ్లిక్ ను, ముఖ్యంగా రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మరిగా ఫారెస్ట్ ఆఫీసర్లే పకడ్బందీగా ప్లాన్ చేసి వీటిని పట్టుకుంటే గానీ మేలవుతుంది, లేదంటే ఇట్లాంటి ఊళ్ళల్లో జనాలు బయటకు వచ్చుడే కష్టం ఉన్నట్టున్నదిగా. అగో మా ఏకే పాల్ సార్ వస్తున్నట్టున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం. హలో బైడెన్ గారు బాగున్నారా? అర్జెంటుగా కొంతమంది బడా పారిశ్రామికవేత్తల్ని తెలంగాణకు పంపించేసేయండి, ఎందుకంటే వాళ్ళతో నేను ఇన్వెస్ట్మెంట్ చేయించాలి, సరేనా? ఇంకేదైనా ఉంటే నేను సీఎం గారితో మాట్లాడే ప్రాసెస్ అంతా ఓకే చేపిస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఏంటి అర్జెంటుగా అమెరికాకి రావాలా మీతో కాఫీ తాగడానికి? లేదు, నాకు ఇప్పుడు చాలా మీటింగ్స్ ఉన్నాయి, కుదరదు, నేను తర్వాత వస్తాను, సరేనా? వామ్మో, మా పాల్ సారు ఏకంగా బైడెన్ సార్కి ఫోన్ చేసిండు కదా. ఇప్పుడు అర్జెంటుగా పుతిన్కి ఫోన్ చేయాలి. హలో పుతిన్ బాగున్నావా? ఇదిగో నువ్వు పూతరేకులు తీసుకొని రమ్మన్నావు లాస్ట్ టైం కలిసినప్పుడు, నేను మర్చిపోయాను, ఏం ఫీల్ అవ్వకు, సరేనా? మళ్ళీ రష్యాకి వచ్చినప్పుడు ఇచ్చేస్తానులే. కానీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు నేను వచ్చినప్పుడు మీరు బతిమలాడారు కదా, ఎవరో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళకి ఒక దారి చూపించండి అని. వాళ్ళు అర్జెంటుగా తెలంగాణకు పంపించేసేయండి, నేను వాళ్ళకి దారి చూపెట్టేసి వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తాను, సరేనా? పాల్ సార్, పుతిన్ మిమ్ముల పూతరేకులు కావాలని అడిగిండా? అలా షాక్ అయ్యి అడుగుతావేంటి? అలా అనుకుంటే జిన్పింగ్కి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం, అందులో మా ఇంట్లో చేసిన ఉప్మా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎప్పుడు వచ్చినా కూడా క్యారేజ్లో కట్టుకొని తీసుకురమ్మంటారు, తెలుసా? అవునా, మీరు గ్రేట్ సార్, అంత మందితో పరిచయాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఏమనుకున్నావు మరి, పాలంటే 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ఇంతకు ఇప్పుడు వాళ్ళందరికీ ఏం పని మీద ఫోన్ చేస్తున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బతిమలాడుతుంటారు కదా, ఇదిగో పాల్ గారు మా బంధువులు ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, కొంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ పాపం అమాయకులు వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అని. అదిగో అట్లాంటి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కి తీసుకొచ్చేసి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ ఒకటి పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అవునా, అందుకే వాళ్ళకు ఫోన్ చేసి తెలంగాణకు రమ్మంటున్నారా? అవును, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ రంగంలో పెట్టుబడి పెట్టొచ్చు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటమే టార్గెట్. మరి ఇక్కడ సర్కార్ ఒప్పుకుంటదా? ఆల్రెడీ సీఎం గారితో మాట్లాడేశాను, ఓకే చెప్పేశారు. అయినా నేను చేసేది వాళ్ళ కోసమే కదా. అప్పట్లో సెంట్రల్ మినిస్టర్ రూపాల గారిని కలిశాను, పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు, నేను వదిలేశాను. ఏం జరిగింది, కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంకా సీఎం ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణకి ఇంకా పెట్టుబడులు మొత్తం నేనే తీసుకొచ్చేస్తానంటే. మొన్న ఆల్రెడీ సీఎం దావోస్ వెళ్ళి కోట్ల పెట్టుబడులు తెచ్చారు కదా. అది వేరు ఇది వేరు, అంతకి 10 పెట్టుబడి తీసుకొస్తాను. మొత్తం 141 దేశాల నుంచి నేను పెట్టుబడులు తీసుకొచ్చేస్తాను. ఈ దెబ్బతో ఒక్కొక్క ఇంటికి కనీసం 2 ఉద్యోగాలైనా రావాలి చూడు. అట్లగిట్ల వచ్చిందంటే పాల్ పేరు తెలంగాణలో ఇంటింటికి మారుమోగిపోతుంది కదా సార్. మారుమోగిపోతుంది ఏంటి, అసలు నా పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఎవరది? నేనే. మొత్తానికి ఇట్లా పెట్టుబడులు తెప్పించి అందరికి ఉద్యోగాలు ఇప్పించి నెక్స్ట్ తెలంగాణ సీఎం మీరే అయిదాం అనుకుంటున్నారా సార్? ఎప్పటి నుంచో నేనే కాబోయే సీఎంను అని అంటుంటారు కదా. దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నా ఆశీస్సులు అందిస్తున్నాను అంతే. చూస్తా సార్, మీరు గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ ఎట్లా నడిపిస్తారో, ఎన్ని కోట్ల పెట్టుబడులు తెప్పిస్తారో. చూడు కావాలంటే కొత్త కంపెనీలు వచ్చాక నీకు ఒక జాబ్ రికమెండ్ చేస్తాలే, సరేనా? వద్దు సార్, మీకో దండం, మీ జాబుకో దండం. ముందైతే మీరు పెట్టుబడులు తీసుకురండి, లేదంటే మీ పరువేమో గానీ మిమ్మల్ని కలిసిన వాళ్ళ పరువు పోయేటట్టున్నది. చూస్తూ ఉండు ఎన్ని కోట్లు వస్తాయో. జ్యోతి ఎక్కడున్నావు? అన్నట్టు మా ఏకే పాల్ గారు పెట్టుబడులంటే గుర్తొచ్చింది. కేఏ పాల్ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ పెడుతున్నా అని చెప్పిండు. దానికి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేసి మాట్లాడిండు. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries, hosting you. We are inviting you to come to this great and marvelous city. You can say it is the 9th wonder of the world, Hyderabad.
నిజంగా పాలు పెట్టే సమ్మిట్ విజయవంతం అయితే రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది. అది తేడా కొడితే మాత్రం మస్తు ట్రోలింగ్ కావాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరి చూద్దాం కేఏ పాల్ ఎంత విజయవంతం చేస్తాడో ఆ సమ్మిట్ను. పెద్ద పెద్ద వలలేసి చేపల్ని పట్టేటోళ్ళను మనం చూసినాం. అట్లనే చిన్న చిన్న వలలతోని చేపలు పట్టేటోళ్ళని కూడా చూసినాం. అట్లనే గాలాలేసి చెరువుల చేపలు పట్టేటోళ్ళని కూడా చూసినాం. అంతెందుకు మత్తల కాడ ఇంకా కాలువల్ల ఇట్లా నీళ్ళున్న కాడ చేతులతోని కూడా చేపలు పడుతుంటారు కొందరు. సరే ఎట్లా పట్టినా ఎంతో కొంత కష్టమైతుంటుంది. కానీ అదే గీడో కాడ ఓ తమ్ముడు ఎంత ఈజీగా చేపలు పడుతున్నాడో చూస్తే సూపర్ రా తమ్మి అని అంటారు. ఇదిగో ఇక్కడ బాటిల్ చేతిలో పట్టుకొని నీళ్ళలోకి దిగుతున్న తమ్ముని చూడండి ఎంత అలకగా చేపలు పడతాడో. అదిగో అక్కడో బాటిల్ నీళ్ళలో వేసుకుంటూ పోతున్నాడా. ఇక చేపలు ఎట్లా పడతాయో చూడండి. అదేంది బాటిల్ నీళ్ళలో వేస్తే చేపలు ఎట్లా పడతాయి అని మీ డౌట్ అనుమానం కదా. చూడరాదండి. బాటిల్లు కిందికి మీది కొట్టుకుంటున్నాయి కదా, అంటే చేప చిక్కినట్టే ఇక. ఎందుకంటే ఆ బాటిళ్లకు తమ్ముడు ముందే దారం కట్టి దానికి గాలం పెట్టి ఉంచిండు. ఇక ఆ గాలాన్ని నీళ్ళల్లో చేప మింగుడుతోనే ఈ బాటిల్ మునుగుతుంది కాబట్టి కొట్టుకుంటుంది అన్నట్టు. ఇక దీన్ని చూసుడుతోనే తమ్మునికి చేప చిక్కిందని అర్థమైపోయి తీస్తున్నాడు. చూసినరా ఎంత హల్కాగా పట్టిండో తమ్ముడు చేపలను. నీళ్ళల్లో ఎక్కువసేపు ఉండాల్సిన పని లేదు, అట్లనే చూసుకుంటూ ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. అట్లా వచ్చినామా బాటిల్స్ వేసినామా మళ్ళీ టైం ఉన్నప్పుడు వచ్చి చేపలు తీసుకొని పోయినామా అన్నట్టే ఉన్నది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేసరికి ఫిషింగ్ తమ్మునే ఐడియా అదుర్స్ అంటున్నారు. కానీ తమ్మి ఎట్లా చేపలు దొరికినాయి కదా అని ఉప్పు కారం మసాలా గట్టిగా దట్టించి ఉండమని చెప్పకు. జర మసాలాలు తక్కువ తింటే ఒంటికి మంచిది. కానీ అలా తమ్ముని ఇట్లా పండుగ పోన్రిగా. ఇంటి డాబాల మీదకి ఎక్కితే మనుషులు ఎక్కుతారు, లేకుంటే కోతులు ఎక్కుతాయి. అవి కాకుంటే కోళ్ళు ఎక్కుతాయి, అవి కూడా కాకుంటే పిల్లులు ఎక్కుతాయి. ఒకవేళ ఇవన్నీ కాకుంటే కుక్కలు కూడా ఎక్కుతాయి. ఈ నడుమ ఎక్కువ కుక్కలు బిల్డింగ్ల మీదనే నిద్రపోతున్నాయి కదా. కానీ ఈడ మాత్రం బిల్డింగ్ మీదకి ఏం ఎక్కిందో చూస్తే పరేషాన్ అవ్వడే కాదు, అమ్మ బాబోయ్ అని ముక్కు మీద ఏలేసుకుంటారు పక్క. అవు ఎద్దే ఎక్కింది బిల్డింగ్ మీదకి. అరే అట్లెట్లెక్కింది అంటే ఇగో ఈ మెట్ల మీదకి వెళ్ళి చూడబోతుంటే మెట్లు చిన్నగున్నాయి, ఎద్దేమో పెద్దగా ఉన్నది. అసలు ఎట్లెక్కింది? పైన మూల మలుపు దగ్గర టర్న్ ఎట్లా తీసుకున్నది అంటే అదంతా దానికి ఏం కనపడలేదు. బిల్డింగ్ ఎక్కాలనుకున్నది ఎక్కింది, కానీ దిగనైతే దిగరాట్లేదు. అందుకే ఈ తమ్ముళ్ళు పోయి ముచ్చట పెడుతున్నారు. అయినా పొలం గట్ల దగ్గర మేసే ఎద్దుకు ఈ బిల్డింగ్ మీద అంతగనం బెల్లం గడ్డలు ఏం కనపడ్డాయి? ఎందుకు ఎక్కింది అంటే బెల్లం గడ్డలు కాదు, ఏం కాదు, గడ్డి కోసమే ఎక్కింది. అరే ఈ బిల్డింగ్ మీద గడ్డి ఎక్కడిది అంటే గోడ సందుల్లా కొద్దిగా గడ్డి మొలిసి అది పచ్చగా కనపడ్డదట. అంతే, దాన్ని చూసి బయ్య ఎక్కింది, తిన్నది. కానీ కిందికైతే దిగొస్తలేదట. 4 మెట్లు దిగా మళ్ళా పైకి పోను. ఇదే కథ. ఊరోళ్ళు ఎంతగానో ప్రయత్నం చేసినా ఫలించకుండేసరికి ఆఫీసర్లకు చెప్పినా ఏం చేయలేకపోయిండ్రట. 3 రోజుల నుంచి పైనే ఉంటున్నది. క్రేన్ తెచ్చి దించాలని ప్రయత్నం చేస్తున్నారట. కానీ చూడుండ్రి ఎంత పని చేసిందో ఎద్దు. ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు గడ్డి కోసం పోయి ఇట్లా తిప్పల పడుతున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోది ఈ ముచ్చట. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.